విపరీత వాడకం అయిపోయింది. అది దానికి పెరిగింది. తోడు మనం ఇక్కడ వాడుతున్న ఏ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ బుడబుడ విమానాలు ఏవైతే ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద విమానాలు వాడుతున్నారు, ఇవి ఫస్ట్ క్లాస్ డైరెక్ట్ తయారైనవి కాదు. అమెరికా, యూరప్ దేశాల్లో వాడేశాక సెకండ్ హ్యాండ్ వాటిని మోడర్నైజ్ చేసి ఇక్కడ వాడతారు. ఒరిజినల్ విమానం చాలా కాస్ట్లీ. ఇప్పుడు టాటా వాడు అనుకుంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ కొన్నాడు కదా ఇండియన్ ఎయిర్లైన్స్, వాళ్ళు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే బోయింగ్ ఇంకొక 10 ఏళ్ళు పడదట ఇవన్నీ రావడానికి. బోయింగ్ అంటే దాన్ని బట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయి, వాళ్ళు అక్కడ వాడేసుకున్న డొమెస్టిక్ ఫ్లైట్స్ మనం తీసుకుంటాం ఇక్కడ. అది ఇన్నోవేషన్ చేసుకుని రెనోవేషన్ చేసుకుని చేస్తాం. అంతే. ఇప్పుడు వీళ్ళు వాడేవి కూడా దాదాపు అట్లాంటి. కొత్త విమానం కొన్నామంటే అక్కడ వాటిని ఇది చేసి వాడడమే ఇక్కడ. దాన్ని సరిగ్గా చెప్పరు వీళ్ళు. కొత్త విమానం సార్ మీకు అద్దె విమానం ఒక రకంగా లైక్ అద్దె టాక్సీ లాంటిది, వాడు ఏదైనా ఇవ్వచ్చు అంతే. ఇప్పుడు ఈ అద్దెల పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళు అలవాటు అయిపోయారు. ఇప్పుడు మీరు విమానాలు పెరిగే కొద్ది ప్రమాదాలు పెరుగుతాయి. 2 వీలర్లు పెరిగే కొద్ది 2 వీలర్లకు ప్రమాదాలు జరిగినాయి. 4 వీలర్లు పెరిగే కొద్ది 4 వీలర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానాలు మీకు అమెరికాలో నెలకు కనీసం 3-4 ఇన్సిడెంట్స్ ఉంటాయి. 3-4 ఇన్సిడెంట్స్ ఎక్కడో చోట ట్రైనింగ్ ఫ్లైట్ కూలిందో, హెలికాప్టర్ కూలిందో. మామూలుగా మనం ప్యాసింజర్ విమానాలు అయితే సార్ ఇప్పుడు డొమెస్టిక్